Hi friends, welcome to my documentary. J into J by P plus P equals to 4. So మనకి ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు, J is equal to P ఇచ్చాడు. సో J comma P equals to how much? Solution. మనకి ఇక్కడ కండిషన్ J is equals to P ఇచ్చాడు. సో అప్పుడు J into J by P plus P ని మనం సో J into J by J plus J గా రాసుకుందాం. ఎందుకంటే J is equals to P ఇచ్చాడు కాబట్టి that equals to 4. సో J into J అంటే J cube by J plus J అంటే 3J ఉంది కాబట్టి 3J ఈక్వల్స్ టు 4. ఇక్కడ డివైడ్ చేసేది అటు వెళ్ళినట్లయితే మల్టిప్లై చేస్తుంది. సో J క్యూబ్ ఈక్వల్స్ టు 4 into 3J. సో J క్యూబ్ ఈక్వల్స్ టు 4 3J 12J. సో అప్పుడు 12J ఇది వచ్చినట్లయితే మైనస్ 12J అవుతుంది. సో J cube minus 12J equals to 0. ఇప్పుడు ఇక్కడ J కామన్ తీద్దాం. J కామన్ తీసినట్లయితే సో ఇక్కడ J స్క్వేర్ ఉంటుంది. J స్క్వేర్ మైనస్ 12 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు J ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ J square minus 12 equals to 0. సో ఇప్పుడు J is equal to 0 అనేది ఒక వాల్యూ వచ్చింది. J square minus 12 equals to 0 తీసుకుందాం. అప్పుడు ఈ 12 అటు వెళ్ళినట్లయితే ప్లస్ 12 అవుతుంది. సో J square equals to 12. సో root of J square equals to plus or minus root of 12. సో ఇక్కడ స్క్వేర్కి రూట్కి ఎగిరిపోతుంది. ఇప్పుడు J ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 12ని సో 4 into 3గా రాసుకుందాం. రూట్ ఆఫ్ 4 into 3. సో J ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ root 4 into root 3. So J is equals to plus or minus root 4 ni root 2 square రాసుకుందాం into root 3. ఇక్కడ స్క్వేర్ కి రూట్ ఎగిరిపోతుంది. సో J is equals to plus or minus 2 root 3. సో అప్పుడు J is equals to 2 root 3 or minus 2 root 3. సో మనకి ఇక్కడ J is equal to 0 అనేది ఒక వాల్యూ వచ్చింది. అప్పుడు J is equal to 0, ఇక్కడ J is equal to 2 root 3, J is equal to 2 root 3, ఇంకా J is equal to minus 2 root 3. సో J is equal to minus 2 root 3. సో 3 వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు క్రాస్ చెక్ చేద్దాం. చెకింగ్. ముందుగా J is equal to 0 తీసుకుందాం. సో J is equal to 0 తీసుకున్నట్లయితే ఇక్కడ J into J by P plus P. సో J is equal to P ఇచ్చాడు కాబట్టి సో మనం ముందుగానే J into J by J plus J రాసుకున్నాం. సో అప్పుడు J into J అంటే 0 into 0 by J plus J 0 plus 0. సో 0 by 0 that equals to 0. కానీ మనకు
4 ఇచ్చాడు, వాల్యూ 4 ఇచ్చాడు. సో 4 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్. సో j ఈజ్ ఈక్వల్ టు 0 అనేది రాంగ్. ఇప్పుడు j ఈజ్ ఈక్వల్ టు 2√3 తీసుకుందాం. సో ఇప్పుడు j ఈజ్ ఈక్వల్ టు 2√3 తీసుకుందాం. j ఈజ్ ఈక్వల్స్ టు 2√3. సో ఇక్కడ j ఇంటూ j బై p ప్లస్ p. j ఈజ్ ఈక్వల్స్ టు p ఇచ్చాడు కాబట్టి మనము j ఇంటూ j బై j ప్లస్ జగా తీసుకున్నాం. సో దట్ ఈక్వల్స్ టు j అంటే 2√3 ఇంటూ 2√3 బై 2√3 ప్లస్ 2√3. సో దట్ ఈక్వల్స్ టు మనకు 4 ఇచ్చాడు, 4. సో అప్పుడు 2√3 ఇంటూ 2√3 దీన్ని మనము 2√3 ఇంటూ 2√3 స్క్వేర్గా రాద్దాం. సో 2√3 ఇంటూ 2√3ని 2√3 స్క్వేర్గా రాస్తున్నాం. ఇంకో 2√3 అలాగే తీసుకుంటున్నాం బై ఇక్కడ 2√3 కామన్ తీసినట్లయితే 2√3 కామన్ తీస్తే 1 ప్లస్ 1. సో దట్ ఈక్వల్స్ టు 4 ఇచ్చాడు మనకి, 4. సో ఇక్కడ 2√3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2√3 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ √3 స్క్వేర్ బై 1 ప్లస్ 1 అంటే 3 ఈక్వల్స్ టు 4. సో 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంటూ 3 బై 3 ఈక్వల్స్ టు 4. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 4 ఈక్వల్స్ టు 4. సో ఇది వెరిఫైడ్ అయింది. అంటే మనకు j ఈజ్ ఈక్వల్ టు 2√3 అనేది రైట్, ఇది వెరిఫైడ్ అయింది. ఇప్పుడు j ఈజ్ ఈక్వల్స్ టు -2√3 తీసుకుందాం. సో j ఇంటూ j బై j ప్లస్ j. j ఇంటూ j బై j ప్లస్ j దట్ ఈక్వల్స్ టు j అంటే -2√3 ఇంటూ -2√3 బై -2√3 ప్లస్ అంటే ఇక్కడ మైనస్ సైన్ వస్తుంది. సో -2√3 దట్ ఈక్వల్స్ టు మనకు 4 ఇచ్చాడు. సో ఇక్కడ -2√3 అలాగే తీసుకుందాం. ఈ రెండింటిని -2√3 స్క్వేర్గా రాసుకుందాం. -2√3 స్క్వేర్ బై ఇక్కడ -2√3 కామన్ తీద్దాం. -2√3 కామన్ తీసినట్లయితే ఇక్కడ 1 ప్లస్ 1 ఉంటుంది. సో -2√3 క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు -2√3 స్క్వేర్ అంటే -2 స్క్వేర్ ఇంటూ √3 స్క్వేర్ బై 1 ప్లస్ 1 అంటే 3 ఈక్వల్స్ టు 4. సో -2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ రూట్కి స్క్వేర్ ఎగిరిపోతుంది. సో 4 ఇంటూ 3 బై 3 ఈక్వల్స్ టు 4. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 4 ఈక్వల్స్ టు 4. సో ఇది కూడా వెరిఫైడ్ అవుతుంది. అంటే j ఈక్వల్స్ టు -2√3 కూడా వెరిఫైడ్ అవుతుంది. మనకు j ఈక్వల్ టు 2√3 వెరిఫైడ్ అయింది, j ఈక్వల్స్ టు -2√3 వెరిఫైడ్ అయింది. సో ఇవి రెండు కరెక్ట్ ఆన్సర్లు. j ఈక్వల్ టు 0 అనేది రాంగ్ ఆన్సర్. సో అప్పుడు
ఫైనల్గా మనం ఏం రాసుకుందాం, జే అంటే పి అని ఇచ్చాడు కదా, సో జే అయినా పి అయినా ఒకటే. సో జే ఈజ్ ఈక్వల్ టు పి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2√3 ఆర్ మైనస్ 2√3. ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.